ప్రతి మాసంలో పౌర్ణమి తిథికి ఏ నక్షత్రం వస్తుందో ఆ నక్షత్రానికి సంబంధించి ఆ మాసానికి ఆ పేరు ఉంటుంది. ఉదాహరణకి శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు వస్తే అది శ్రావణ మాసమైంది. అలాగే మనకి ఇక్కడ విశేషంగా అశ్విని నక్షత్రం వచ్చింది కాబట్టి ఆశ్వయుజ మాసం. ఇప్పుడు విశేషంగా కృత్తికా నక్షత్రం ఈ పౌర్ణమిలో ఉంటుంది కాబట్టి విశేషమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసంగా చెప్పడం జరిగింది. ఈ కృత్తికా నక్షత్రంలో అపరిమితమైనటువంటి శక్తి సంపన్నుడైనటువంటి కృత్తికా నక్షత్రానికి మూలాధారమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రీతికరమైనటువంటి తండ్రి, మేనమామ ఇద్దరినీ కూడా అంటే ఈశ్వరుడు, మహావిష్ణువు, కార్తీక దామోదరుడిగా చెప్పబడుతున్నటువంటి మహావిష్ణువు వీరిద్దరి యొక్క ఆరాధన ఎంత గొప్ప విశేషంగా జరుగుతుందో అంత విశేషమైనటువంటి అనుగ్రహం మన పైన పాత్రమయ్యేందుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహంగా మనకి ఈ యొక్క వరంగా లభించినటువంటి మాసమే కార్తీక మాసం.